హాయ్ అండి అందరికీ. వినాయక చవితికి కావాల్సిన సామాను అన్నీ తెచ్చేసుకున్నారా? ముఖ్యంగా పత్రి తెచ్చుకున్నారా? అదే కొనుక్కున్నారా? నేనైతే ప్రతి సంవత్సరం పత్రి కొనుక్కుంటాను. కానీ ఈసారి మా పొలంలోకి వెళ్ళి దొరికిన పత్రంతా తీసుకొచ్చాననమాట నిన్న. ఈ పత్రి తీసుకురావడానికి పడిన పాట్లు అంతా ఇంతా కాదండి. అదంతా ఈ వీడియోలో మీరు కూడా చూసేద్దురు గానీ వచ్చేయండి. సో, నిన్న సండే కదా! నిన్న సాయంత్రం మా పొలంలోకైతే వెళ్ళి దొరికిన పత్రంతా తీసుకొచ్చాము. చాలా మటుకు మనకు తెలిసినవే కదా! బయట దొరికే పత్రి ఏంటంటే తెలిసినవి, తెలియనివి అన్నీ కలిపి కట్టల్లాగా కట్టేసి మనకిచ్చేస్తున్నారు. రూ. 100, 200 అని. అందులో పనికొచ్చేవి కొన్ని, పనికిరానివి కొన్ని తీసి పాడేయాల్సొస్తుంది. ప్రతి సంవత్సరం అదే చేస్తున్నా నేను. కానీ ఈసారి అలా కాదు. మనమే పొలంలోకి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకుందామని నిన్నైతే బయలుదేరాననమాట. వీటి కోసమైతే నేను, నా చిన్న కూతురు, మా చెల్లి వాళ్ళ అబ్బాయి అవి బయలుదేరాము. ఈ వీడియోలో నేను ఏమేమి పత్రి తీసుకొచ్చాను, ఏమేమి వాడతారు పత్రి, ఏమేమి పత్రి వాడరు పూజలో అనేది కూడా తెలుసుకుందాము. ఆ బొజ్జ గణపయ్యకి 21 రకాల పత్రి ఖచ్చితంగా పెట్టాలా? లేదా మనకు 21 రకాల పత్రి దొరకకపోతే ఏం చేయాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో కరెక్ట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సో, ఫస్ట్ అయితే ఇక్కడ రేగి మొక్క కనపడిందని ఆ పత్రి తీసుకోవడానికి వెళ్ళాను. అయితే ఫస్టే నాకు ఆ ముల్లు గుచ్చుకుపోయింది. రేగు చెట్టులో ముల్లయితే గుచ్చుకుపోయింది. సో, కొంచెం రియలైజ్ అయ్యి ఇంకెవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి అని అనుకుని ఇంకా పొలంలోకైతే వెళ్ళిపోయాము. ఫైనల్లీ ఇక్కడ మా పొలం దగ్గరికైతే వచ్చేసాను. సో, ఫస్ట్ మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి. ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. సో, మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం అంతా మాదే ఒకప్పుడు అనమాట. మాకు 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది. కానీ నేనే 8దో తరంలో పుట్టాను అనే డైలాగు మంచి ఫేమస్ అయింది కదా! అది మాకు కరెక్ట్‌గా సరిపోతుందనమాట. సర్లేండి పోయిన వాళ్ళ గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకోవడం గానీ, ఇక్కడ మా పొలం కాని దాంట్లో ఒక చేనేశారు చూసారా? ఇది ఏంటనేది మాకు అర్థం కాలేదు. అందుకే కాయ కూడా తీసి చూసాం ఏంటా అని. అయినా అర్థం కాలేదు. కానీ నాకొక విషయం తెలుసు ఈ మొక్కల గురించి ఏంటంటే, ఇది భూమి బలానికైతే ఈ మొక్కలు వేస్తారనమాట. లేదా గేదెలకి, ఆవులకి మేత కింద కూడా ఏత్తారు. ఇది ఎదిగిన తర్వాత దాన్ని అలాగే దున్నేసి అందులోనే పంట కూడా వేస్తారు. ఆ మొక్కలు భూమికి సారాన్నిస్తాయన్నమాట. అందుకని ఈ మొక్కలు వేసేవాళ్ళు ఇదివరకు. ఆ విషయం ఒకటి తెలుసు. ఇక్కడ బొబ్బరికాయలు కూడా ఉన్నాయండి. అదే మనం బొబ్బరి పప్పు వస్తది కదా! ఆ బొబ్బరికాయలు కూడా ఉన్నాయి. అది తీగలాగా ఉంటుంది కదా! ఆ తీగ కూడా మనం ఇందులో చూడొచ్చు. ఇలా ఉంటుందనమాట. సో, ఇప్పుడు మీకు కనిపించేదంతా కూడా ఒకప్పుడు మా పొలం. ఇక్కడ మీకు గట్టు కనపడుతుంది కదా! ఆ గట్టు దగ్గర నుంచి అటుపక్కన కిందకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నదనమాట. పైనున్న పొలం అంతా ఇది. ఇది కూడా మేమంతా అమ్మేసామనమాట కొన్ని కారణాల వల్ల. అయన్నీ ఇప్పుడు ఎందుకులెండి. ఈ గట్టు దగ్గర నుంచి కిందకున్నదంతా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పొలం అనమాట. ఇది అమ్మ వాళ్ళ పొలం నేను మీకు చూపించేది. అయితే ఇందులో ప్రతి సంవత్సరము పొగాకు ఏస్తారు పంట. అప్పుడు నేను ఇక్కడికి రాలేకపోయాను. నేను ఇంచుమించు పొలం వచ్చి చాలా సంవత్సరం పైనే అయిపోయింది. ఇక్కడ మా వోడికి ఏదో కనిపించింది. ఒకసారి రండి మీరు కూడా చూద్దురు గాని. ఈ ఎండిపోయిన తర్వాత మనకు సబ్జా గింజలు వస్తాయి. మా వాడు అనవసరం కంగారు పడి పీకేసాడు. ఈ ఎండిపోయి సబ్జా గింజలు వస్తాయి. ఇది సబ్జా గింజల మొక్క. ఇది అనవసరంగా పీకేసాడు. ఇగో సబ్జా గింజలు. చూసారు కదా! అది సబ్జా గింజల మొక్క అనమాట. ఇంకా మా పొలంలోంచి కిందకి ఇంకొక పొలం ఉంటుంది. ఇది కూడా మాదే. అసలు ఇందులో వరి పంట వేస్తారు ఈ కింద పొలాన. అసలు అది వేసినప్పుడు రావాల్సింది నేను. చూడడానికి చాలా బావుంటది. ఇప్పుడు ఏమీ లేదు కదా! అలాగ బోడిగా ఉందనమాట పొలం అంతా కూడాని. ఇంకా అక్కడ మాకు పత్రేమి కింద ఏమీ దొరకలేదు కానీ ఒకటి కనిపించింది. మీకు కూడా చూపిస్తాను. ఫాస్ట్‌గా వచ్చేయండి. ఇక్కడ టచ్ మీ నాట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర ఇవి చాలా ఉండేవన్నమాట. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా గుర్తొస్తది. అది ముట్టుకుంటే ముడుచుకుపోతాయి కదా! అవన్నమాట ప్లాంట్స్. భలే ఉంటది. ఆటిలతో అలా చాలా సేపు అలా ఆడుకునేవాళ్ళం మేము స్కూల్ డేస్‌లో. మీరు కూడా ఎప్పుడైనా వీటితో ఆడుకున్నారా? అసలు వీటి గురించి ఎవరికైనా తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా కింద నుంచి పైకొచ్చేసి పైనే ఉన్నాయని చూసాము. ఇక్కడ పాల మొక్క అయితే కనిపించింది. పాల చెట్టు. అది కూడా స్వామివారికి పత్తిరిలో వాడతారు కదా! సరే అది కూడా తీసుకుందామని దాన్ని కూడా మార్క్ పెట్టి ఉంచుకున్నాము. ఇంకా కిందకెళ్దాం అనుకున్నాం గానీ పైన అటుపక్క ఏమీ దొరకలేదు పత్తిరని ఇంకా ఇటుపక్కొచ్చేసాము. ఇక్కడ నేనేదో చూస్తున్నాను. మా వోడు దగ్గరికొచ్చాడు. దోమ కొడుతున్నాయి. ఈ కారంలో వేస్తారు ఆవుటేలు. ఇవన్నీ అయ్యే. ఈ మొక్కలన్నీ అయ్యే.
ఇది పాల మొక్క అనుకుని పాలపత్రని కోసేసాము కన్ఫామ్‌గా. కాతే ఇంటికొత్తేనే గాని తెలీదు. అమ్మ చెప్పింది తర్వాత అది కాదు అని. ఇంకా మీకు ఇందాక చూపించిందేమో వామిటేరు. అది కారంలో వేస్తారనమాట ఎక్కువ శాతం. ఇంకా ఇది తంగేడు ఆకులండి. తంగేడు పూలు పూస్తే మీకు ఆకు అనేది క్లారిటీగా తెలుస్తుంది. కానీ పైన పత్రంతా చాలా మటుకు కోసేశారు. కొడవలతో కోసేసిందయితే కనిపించింది. ఇంకా ఉన్న మట్టుకు మేము కోసుకున్నాం అనమాట. తంగేడులో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇదొక రకం అయితే మాకు దొరికింది. ఇంకా అక్కడే కొంచెం ఎదరకొచ్చేసరికి గరికలో రకాలుంటాయి కదా! 2 రకాలుంటాయి కదా! గరిక గడ్డిలో నాకొక రకం కనిపించింది. కానీ అది బాగా ఎండిపోయినట్టు అనిపించింది. అది ఎక్కువ కోయడానికి కూడా లేక నేను కొంచెం అయితే చూపించడానికి కోసాను. ఎందుకంటే గరిక మా ఇంటి దగ్గరే చాలా ఉంది. అది ఆ రోజు ఫ్రెష్‌గా కోసుకోవచ్చని ఇంకా అది ఎక్కువ కోయలేదనమాట. ఇక్కడ మా వోడికి ఇంకోటి ఏంటో కనిపించిందంట. వాళ్ళ అక్కని కేకేసాడు. ఇది ఏంటో నాకు సరిగ్గా పేరైతే తెలీదు. మా సిరమ్మ అంటుంది ఇది పండిన తర్వాత తింటారు కాయ బావుంటుందని. ఇంకా కట్టలో ఉన్నాయి కదా! ఆ పత్రి కూడా కోసుకుందాం వచ్చేయండి. ఇంక చేలో నుంచి బయటకొచ్చేద్దామని మా వోళ్ళని కేకేస్తున్నాను. పిల్లలిద్దరూ వచ్చేస్తున్నారు. ఈ వీడియో అంతా కూడా నా చిన్న కూతురు సిరమ్మ తీసిందనమాట. ఇదిగోండి ఇప్పుడు వీళ్ళిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు ఒకసారి చూడండి. ఇక చేలోంచి బయటకొచ్చేసేటప్పుడు మాకు నువ్వుల మొక్క కనిపించింది. మీరెప్పుడైనా నువ్వుల చెట్టు చూసారా? నువ్వులు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి కదా! ఫస్ట్ అయితే నువ్వులైతే ఇలా ఉంటాయన్నమాట. ఒక కాయకి లోపల ఇలాగ 4 లేయర్‌లో నువ్వులైతే ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ నువ్వుల చేను వేశారు. చేను కౌలుకు తీసుకున్న వాళ్ళు. అది ఎక్కడెక్కడో పడిపోయి అక్కడో మొక్క అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మాకు కనిపించింది. నువ్వుల మొక్క ఇలా ఉంటుంది. దాని పువ్వేమో ఇలా తెల్లగా ఉంటుందన్నమాట. మీరెప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కాయకి అలా నువ్వులు కాస్తాయి. ఇక చేలో నుంచి బయటకొచ్చేస్తున్నాం. కట్టవలో ఉత్తరేణి అవన్నీ ఉన్నాయి. అవి కోసుకుందామని. కానీ ఇక్కడ నేను కొంచెం బయటకొచ్చేసరికి వేప చెట్లు, పెద్ద చెట్లు కనిపిచ్చాయి. నాకు చిన్నప్పుడు డాడీ వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఇలా చెట్టు కింద కూర్చునేవాళ్ళం మేము. ఇలాగా చెట్టు కిందనే కర్రలతోటి చేసిన మంచంలాగా ఉండేది కదా! అలా ఉండేదనమాట అప్పుడు. మేమిక్కడ ఉండేవాళ్ళం. డాడీ, అమ్మ వాళ్ళందరూ ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు. ఎప్పుడో బాగా మా చిన్నప్పుడు నాకు ఊహ తెలియని వయసులో వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. నేను పుట్టకముందే చేసేవాళ్ళంట. మాకు ఊహ తెలిసి తెలియని వయసులోనే వ్యవసాయం చేయడం అయితే మానేసి అప్పటినుంచి పొలం కౌలుకే ఇచ్చేస్తున్నాం అనమాట. ఇక కట్టవలో ఇక్కడ ఉత్తరేణి కనిపించింది. ఇంకా కావాల్సినంత కోసేసుకున్నాము. ఉత్తరేణి మీరు చూసారా ఎప్పుడైనా? చూడకపోతే ఒకసారి ఇక్కడ చూసేయండి. డాడీ వాళ్ళు ఎక్కువ పొగాకు వ్యవసాయమే చేసేవాళ్ళు. మా చేలో పండే పొగాకు మంచి కలరొచ్చేదంట. అది ఇక్కడ మనకి జంగారెడ్డిగూడెంలోనే పొగాకు బోర్డయితే ఉంది కదా! ఎక్కడెక్కడి నుంచో పొగాకు బోర్డు వాళ్ళొచ్చి మా చేలోది పొగాకు కలరున్నది తీసుకొని వెళ్ళి వాళ్ళ బేలు మీద పెట్టుకునేవాళ్ళంట. ఎందుకంటే బేలు మీద ఉన్న పొగాకు పైనున్నదే కదా మచ్చుకు చూస్తారు. అది చూసి ఆ బేలయితే కొనుక్కునేవాళ్ళంట. అంత బావుండేదంట పొగాకు. ఇప్పటికి కూడా అక్కడ రైతులు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు అమ్మ దగ్గరకొచ్చి. ఇంకా అక్కడి నుంచి ఉత్తరేణి తీసుకున్న తర్వాత రేగాకులు కనిపించాయి మళ్ళీ. ఈసారి చాలా జాగ్రత్తగా కోసాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఇంకొక తంగేడు రకం అనమాట. ఇంకొక ఆకంట ఇది. ఇది కూడా తీసుకున్నాను. సో, ఇక దొరికిన వాటినన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. అప్పటికే చాలా టైం అయిపోయింది. సూర్యుడు కూడా ఎళ్ళిపోతున్నాడు. రండి తొందరగా రండి అని మా అబ్బి కంగారు పెట్టేస్తుంటే ఇంక అక్కడి నుంచి తొందరగా బయలుదేరిపోయాము. ఇంకా వస్తూ ఇంకొక ఆకు కనిపించింది మొక్క. ఇదేంటో నాకు పేరైతే తెలీదు గానీ ఇది కూడా పెడతారు అని అభి, నేను అనుకుని ఇది కూడా కోసేసాము. క్లారిటీ అనేది తెలీదు ఇంటికొస్తేనే గానీ. ఇంకా కోసినవన్నీ సంచిలో పెట్టేస్తున్నాను వరుసగా. సంచయితే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక అక్కడి నుంచి బయలుదేరి కొంచెం ఎదరకొచ్చేసరికి మా అబ్బికి ఇవేంటో కాయలు కనిపించాయి. పెద్దమ్మ ఇవి బావుంటాయి చూడు అని అంటున్నాడు. ఆ కాయలేంటో, ఆ తీగ ఏంటో కూడా తెలీదు. తీగకైతే ఆ కాయలు కాసేసి ఉన్నాయన్నమాట. సరే చూద్దాము. మనం చాలా సార్లు చూసాం గానీ ఏంటో తెలీదు అనుకుని అది ఓపెన్ చేశాననమాట. రసంలాగా వచ్చింది. తింటారు పెద్దమ్మ చూడు అంటే నేను నోట్లో పెట్టేసుకున్నాను. తినడానికి కొంచెం టేస్ట్ తీయగా ఉంది గానీ ఏంటో తెలీదు. ఏదైనా పిచ్చికాయ అయితే ఏం చేస్తావు నువ్వు అన్నాడు మా వోడు. భయమేసి పాడేసానింకా. ఇక్కడ మా అభి కోస్తన్నాడు కదా! ఇది దర్బండి. ఇది దేవుడికి వినాయక స్వామి వారికి ఆ వినాయక చవితిలో వాడరు. మనం గ్రహణం పట్టినప్పుడు వాడతాం గదా! ఆ దర్బనమాట ఇది. ఇంటి మీద వేసుకోవడానికి ఊరగాయల్లో, కారాల్లో వేసుకుంటారు కదా! ఆ దర్బ ఇది. మనకేమో ఇదే వినాయక చవితికి వాడతారు. గరిక అనేసి చెప్పేసి ఇచ్చేస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గడ్డి చేను ఉంది కదా! ఈ పొలం వచ్చేసి మా అత్తగారు మాకిచ్చిన పొలం అనమాట. ఫైనల్‌గా ఇంటి దగ్గరికైతే వచ్చేసాము. రాజారాణి కళ్యాణ మండపం దగ్గర మా ఇల్లని మీ అందరికీ తెలుసు కదా! ఇదిగోండి రాజారాణి కళ్యాణ మండపం. దాని దగ్గరలోనే మా పొలము, ఇల్లు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఫంక్షన్ హాల్‌లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది. అందుకే కొంచెం హడావుడిగా ఉంది.
ఇంకా కొన్ని రకాల పత్రి అయితే ఇంటి దగ్గరే ఉందనమాట. అందుకే అన్నీ కొయ్యలేదు. ఇదిగోండి తెల్ల జిల్లేడు మొక్క ఇంటి దగ్గరే ఉంది. అది ఆ రోజు కోసుకొచ్చని వదిలేసాను. ఇక్కడ మా చంద్రిక ఏమో నేను కూడా వస్తానంటుంది. నేను ఇంటికే ఎళ్తున్నానమ్మా ఎక్కడికి ఎళ్ళట్లేదని. అంటే మళ్ళీ ఎదర బయలుదేరిపోయిందనమాట. గరిక కూడా ఇంటి దగ్గరే ఉందని చెప్పాను కదా! మీకు చూపిస్తాను రండి. ఇదిగో గరిక. ఇది కూడా ఆ రోజు ఫ్రెష్‌గా కోసుకోవచ్చని ఇది కూడా కొయ్యలేదు. ఇంకా ఇంకొక రకం పత్రి ఏంటంటే మనం నీలిరంగు పుష్పాలు పెడతాం కదా స్వామివారికి, అందులో ఇయి కూడా పెట్టొచ్చనమాట. ఆకులు కూడా పెట్టొచ్చు. ఫైనల్‌గా కొన్ని దొరికిన రకాలు మాత్రం తీసుకొచ్చేసాం కదా! అవన్నీ మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ వచ్చేసి గరిక స్వామివారికి పెట్టేది. తర్వాత ఇది చామంతాకు ఇంటి దగ్గరే ఉన్నవి. తర్వాత ఇది మరువము వేరే చోట తీసుకొచ్చాము ఇది కూడా. ఇది దానిమ్మ ఇది కూడా ఇంటి దగ్గరే ఉంది. అది తులసి ఆకు మీ అందరికీ తెలిసిందే. ఇది సన్నజాజి ఆకు. సన్నజాజి ఆకు కూడా పెడతారు. ఇదొచ్చేసి కరివేరాకండి. ఇది కూడా పెడతారు. ఇదొచ్చేసి నేరేడాకు. నేరేడాకు కూడా పత్రిలో వాడతారు. ఇదొచ్చేసి నాకు పేరు తెలీదు గానీ పసుపు పూల చెట్టు కదా అది. ఇదొచ్చేసి జామాకు. ఇదొచ్చేసి రావి ఆకు. ఇదొచ్చేసి ఉత్తరేణి ఆకు. ఇదొచ్చేసి తంగేడాకనమాట. ఫైనల్‌గా ఇవైతే దొరికాయి. ఇంకా మారేడాకు కూడా మీకు చూపిస్తాను. అది కూడా తీసుకొచ్చింది మా అమ్మ మారేడాకు. ఇదైతే స్వామివారికి పెట్టరంట. మేము కోసుకొచ్చింది ఇదైతే పక్కన పెట్టేసాము. సో, దొరికిన వాటితోనే స్వామివారికి పూజ చేసుకోండి. అన్నీ దొరకలేదు, అన్నీ పెట్టలేదు అనే డౌట్ అయితే అవసరం లేదు. ఎన్ని దొరికితే ఆటితోనే స్వామివారికి పూజ అయితే చేసుకోండి. సో, దీనికోసం మేము పడిన పాటలు అంతా ఇంత కాదు కదా! సో, మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.